सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 2వ భాగము. 1. మతాంతరీకరణము వ్యర్థము. అన్ని మతములు సమానమే మరియు మంచివే. ఏ మతములోనూ అధికముగా ఒక గుణము గాని ఒక దోషము గాని లేదు. ప్రతి మతములోనూ దోషములున్నవి. అయితే ఈ దోషములు ఆయా మతములలోని అజ్ఞాన అహంకార సంకుచిత జనులు సృష్టించినవే కానీ మతముల సహజ ధర్మములు కావు. ప్రతి మేధావియు తన మతములోని దోషములు మత స్వభావములు కావు అని గుర్తించి వాటిని విశ్లేషించవలను. అప్పుడు మతములోని దోషముల నుండి మతములను వడబోయవలెను. అట్లు వడపోయబడిన మతములన్నీయును శుద్ధ వజ్రముల వలె తమ మధ్య ఎట్టి భేదము లేక ప్రకాశించుట ఆశ్చర్యకరముగా నుండును. దీని ఆధారముగా కృష్ణ భగవానుడు గీతలో ఎవరునూ తమ మతమును త్యజించక చిట్ట చివరి వరకు దానిలోనే ఉండవలనని బోధించినాడు. స్వధర్మే నిధనం శ్రేయః అని గీత. బట్టి బ్రాహ్మణుల వలన తమకు అవమానము జరిగినను సహించి గీతావాక్యమును విశ్వసించి పరమతములను స్వీకరించక హిందూ మతములోనే నిలచిన ధన్యులైన సర్వ స్త్రీలకును శూద్రులకును పంచములకును ఈ జ్ఞాన సందేశము అంకితము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.